నేనేమో ముందేసుకున్నాను, ఇదేమో మల్లెపూలు పెట్టుకుంది. ఏంట్రా ఈ టెన్షన్? ఏంటి బావా అలా బొమ్మలా నిలబడిపోయా? రా, ఈరోజు నీకు తెల్లవారనివ్వనుగా. ఏం చేస్తావు? పసిపిల్లాడికి అన్ని విప్పి చెప్పాలి. అవును, ఈ అలవాటు ఇంకా మానుకోలేదా? ఎప్పుడో మానేసా, కానీ ఈరోజు కొంచెం టెన్షన్లో ఉండి. టెన్షనా? ఏమైంది? ఏం చెప్పమంటావు సిరి? బయటికి చెప్పుకోలేను, లోపల దాచుకోలేను. అంటే నీ భాగస్వామిని నాకు తెలియని సీక్రెటా? అదేం కాదు. అభిసారిక విషయమా? అదే. దానికి తోడు ఆ సీనుగాడు చనిపోవటం, నా బుర్ర బద్దలు అయిపోవటం, అన్నీ వాటికవే జరిగిపోతున్నాయి. తప్పు చేస్తే ఇలాగే ఉంటుంది. తప్ప నేనేం చేశా? నీకు తెలీదా? లేదే లేదే. వాటర్ ఉండు, వాటర్ తీసుకొస్తాను. ఉండు. ఏమేం సరే పలకవేసి. ఎంతసేపు అయింది బావా వచ్చి? అదేంటి అలా అడిగావు? ఇంతసేపు నువ్వే కదా నాతో మాట్లాడింది. నేనా? అవును, నువ్వే. నేనిప్పుడే వస్తున్నాను బావా, నిజం. నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఎప్పుడు నిద్ర పట్టిందో ఇంతలో శబ్దం వినపడింది, మెలకు వచ్చింది. బావా, అర్థమైంది. నువ్వు తాగొచ్చి నాకు తెలియకుండా మేనేజ్ చేయాలని ఇంత సీన్ క్రియేట్ చేసావు, అవునా? పో బావా, నువ్వు ఈ మధ్యన అన్ని ఇలాగే చేస్తున్నావు. ఓర్ని, దీనికి ఇలా అర్థమైందా? బతికిపోయాను. హలో సార్. రండి సిఐ గారు, కూర్చోండి. సారీ మేజర్ గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదండి. ఇంతకీ మా అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా? ఇంకా ఎటువంటి సమాచారం అందలేదండి. అభిసారికకు సంబంధించి అందరినీ ఎంక్వైరీ చేశాను. ఒకవేళ ఇండస్ట్రీ పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే హీరోయిన్ కదా, ఏవైనా గొడవలు లాంటివి? నోను, అలాంటివేం లేదు. ఎందుకంటే అభి అందరితోనూ స్నేహంగానే ఉంటుంది. అభి కనిపించకుండా పోయిన రోజు ఏం జరిగింది? మీతో ఏమైనా చెప్పిందా? సరే, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఓకే, బాయ్. అభి, ఏంటి డాడీ? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఈరోజు షూటింగ్ లేదన్నావుగా? అది శివాజీ దగ్గరకేనా? అవును డాడీ. చూడమ్మా, పత్రికల వాళ్ళు నీకు శివాజీకి సంబంధం ఉందని రకరకాలుగా రాస్తున్నారు. రేపో మాపో పెళ్లి కావాల్సిందని. మీ మావయ్యకి నేనేం సమాధానం చెప్పాలి? నేను మావయ్యని పెళ్లి చేసుకోను అని మీకు చాలాసార్లు చెప్పాను, మర్చిపోయారా? నా సినీ కెరియర్లో నన్ను వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా చేసింది శివాజీ. నేను తన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. మీరు అవునన్నా కాదన్నా అతన్నే పెళ్లి చేసుకుంటా. అభి, ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను డాడీ, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఆ రోజు సీరియస్గా వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆ రోజు అభిసారిక నా దగ్గరికి వస్తానని ఫోన్ చేసింది, కానీ రాలేదు. మళ్ళీ ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్ళిపోయాను, నన్ను నమ్మండి సార్. అంతకుముందు పెళ్లి గురించి గాని, లేక మరేదైనా సమస్య గురించి గాని మీ ఇద్దరి మధ్య గొడవలు లాంటివేవైనా? అలాంటిదేం జరగలేదు సార్. ఏంటి ఆకలేస్తుందని ఇక్కడే కూర్చున్నావు? త్వరగా లోపలికి రా, నీకోసం ఇష్టమైన వంటలన్నీ చేశాను. ప్రతిసారి ఏంటి నువ్వు స్క్రిప్ట్ గురించి ఆలోచించేటప్పుడే డిస్టర్బ్ చేస్తావు? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సర్లే, నీ ఇష్టం. సిరి, ఇలా రా. ఏంటి? ఇక్కడ కూర్చో. కోపం వచ్చిందా? సర్లే, నువ్విలా ఉండడం నాకు నచ్చట్లేదు. నువ్వు కొంచెం కొత్తగా ఆలోచించు. చక్కగా లవ్ సినిమాలు, కామెడీ సినిమాలు చేయి, ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలోచనలు, చిరాకులు, పరాకులు ఉండవు.
ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. సిరి, ఆకలేస్తుంది. ఇష్టమైనవి చేశానన్నావు కదా, పద. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. నేను గుర్తు చేశాగా, పద. అమ్మడు నెక్స్ట్ కుమ్ముడు. ఆహా, సూపర్ సమ్మగా ఉందిరా. హలో, నువ్వెవ్వడ్రా? రామ్ సింగ్ వాచ్మెన్. వాచ్మెన్? నువ్వు వాచ్మెన్ ఏంట్రా? ఈ కోటకు పులే. ఈ పులి బోల్లోకి ఎవడొచ్చినా వేటాడేస్తుంది. ఇప్పుడే అనుకున్న పులి వేటాడేస్తుందని. జింకొస్తాందే పులి బోళ్ళకు. ఎవడి బే నువ్వు? ఎవ్వడ్రా పర్మిషన్ లేకుండా ఈ పులి బోళ్ళలోకి వస్తుంది? ఎవడి బే నువ్వు? బాబు. అబ్బా, నువ్వు కొంచెం పొడుగుండేసరికి మహేష్ బాబు అనుకుంటున్నా. టింగ్ టింగ్ టింగ్. బోల్. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు. ఏమన్నారు? సర్కిల్ ఇన్స్పెక్టర్. సార్ కూర్చోండి సార్, తప్పైపోయింది. కూర్చోండి సార్. ఇట్లా వచ్చినాయండి సార్, ఈ టైంలో వచ్చారని. ఏయ్, రామ్ సింగ్ నువ్వేనా? నేనే సార్. ఏమనుకోవద్దు సార్, కొద్దిగా తాగి వాగానంతే. ఏమనుకోవద్దు, తప్పైపోయింది. నువ్వు నాకు కొన్ని నిజాలు చెప్పాలి. చెప్తా సార్, అడగండి. ఇక్కడ ఒక హత్య జరిగింది. సార్, ఇక్కడ అలాంటిది ఏం లేదు సార్. జరిగింది. నీకు తెలిసే ఉండాలి, లేదా నువ్వైనా చేసి ఉండాలి. సార్, రక్తం కళ్ళ చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతుంది సార్. అలాంటిది నేను చేయడం ఏంటి సార్? నాకు తెలియదు సార్. ఏ ఆపో. ఇంతకీ ఈ గెస్ట్ హౌస్ ఎవరు? ఈ గెస్ట్ హౌస్ శివ సార్. సార్, డైరెక్టర్ శివాజీదేనా? అవును. సరే సరే, ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు? సార్ ఫ్రెండ్స్ బాలాజీ, శ్రీనివాస్ సార్ వస్తూ ఉంటారు సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంటారు? ఏమున్నాయి సార్, తాగి ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటారు. తరచూ ఒక అమ్మాయి ఇక్కడికి వస్తూ ఉండేదట. అవును, అభిసారిక అమ్మగారు. అదే సార్ వాళ్ళ సినిమాలో హీరోయిన్ సార్. సారు అమ్మగారు కలిసి వస్తారు. వచ్చి ఏం చేస్తారు? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు సార్. వాళ్ళిద్దరు హ్యాపీగా సంతోషంగానే ఉంటారు. ఈ మధ్య మీ సార్కు ఆ అమ్మాయికి ఏవైనా గొడవలు జరిగాయి? చచ్చా, అలాంటిది ఏం లేదు. వాళ్ళిద్దరు మంచిగా కలిసే ఉంటారు. ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించట్లేదు. మీ సారే ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడని మా అందరికి అనుమానంగా ఉంది. సార్ సార్, అలాంటిది ఏం లేదు సార్. మా సార్ చాలా మంచివాడు, చాలా జెంటిల్ మ్యాన్. అలాంటి పనులు చేయడం ఆయనే. అయితే ఆ అమ్మాయి ఏమైనట్టు? నాకెవరికా? పోనీ మీ సార్ ఫ్రెండ్స్ సీను, బాలాజీ ఏమైనా? వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కాదు సార్. అందరూ మంచివాళ్లే. మరైతే ఇదంతా ఎవరు చేసినట్టు? అది మీరే కనిపెట్టాలి సార్. కనిపెడతా. రామ్ సింగ్ సార్, నీకేదైనా సమాచారం తెలిస్తే మీకు చేరవేస్తాను సార్, చెప్తాను కదా. ఓకే, గుడ్. వస్తా రామ్ సింగ్, మళ్ళీ కలుస్తా. మళ్ళీ నీ అబ్బా తాగిందంతా దిగిపోయింది. వీడు పులిని పెళ్లి చేసాడు, మళ్ళీ పెగ్గేయాల్సిందే. ఇది ఆడ సరిపోతుంది మనకు. రామ్